ఎన్నాళ్లైంది బాక్సాఫీస్ దగ్గర సందడి చూసి, టికెట్ల కోసం ప్రేక్షకులు ఎగబడి, థియేటర్స్ ముందు జనం కనబడి, వచ్చిన సినిమాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఒక్కటి కూడా అంచనాలు అందుకోవట్లేదు. కుబేర ఏదో 3 రోజులైనా కలెక్షన్లు తీసుకొచ్చింది. వీకెండ్ దాటాక ఆడియన్స్ను రప్పించే సినిమాలే గగనమైపోయాయి ఇప్పుడు. 6 నెలలు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కేవలం అరడజన్ విజయాలతో సెకండ్ హాఫ్ మొదలుపెట్టింది టాలీవుడ్. అసలైన పరీక్ష జూలై నుంచే మొదలు కానుంది. అయితే మరో 3 వారాల తర్వాత గానీ ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించే సినిమా రావట్లేదు. ఈ మధ్యలో తమ్ముడు, ఓబామా అయ్యోరామ లాంటి సినిమాలు వస్తున్నా మీడియం రేంజ్ ప్రాజెక్టులే. జూలై 24న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రానుంది. అక్కడ్నుంచే అసలు సినిమా పండగ మొదలు కానుంది. ఒకవేళ వీరమల్లు వర్కౌట్ అయిందంటే మాత్రం టాలీవుడ్ కు మంచి రోజులొచ్చినట్లే. ఎందుకంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ నుంచి వస్తున్న మొదటి సినిమా ఇదే. పైగా ఆయన పాన్ ఇండియన్ పొలిటీషియన్ ఇప్పుడు. అది కూడా వీరమల్లుకు హెల్ప్ కానుంది. వీరమల్లును ఫాలో అవుతూ తక్కువ గ్యాప్ లోనే విజయ్ దేవరకొండ కింగ్డమ్, జూనియర్ ఎన్టీఆర్ వార్ 2, రజనీకాంత్ కూలీ, రవితేజ మాస్ జాతర లాంటి సినిమాలు కూడా క్యూ కడుతున్నాయి. ఇవన్నీ రాబోయే 2 నెలల్లోనే విడుదల కానున్నాయి. ఇవన్నీ సక్సెస్ అయితే 2025 ఫస్ట్ హాఫ్ చేసిన గాయం కొంతైనా మానుతుంది. అందుకే జూలై, ఆగస్టు టాలీవుడ్ కు టెస్టింగ్ టైమ్ గా మారిపోయింది.